నమస్తే. భారత్ పాక్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా మీడియేషన్తో ఇరు దేశాలు కూడా విరమణకు అంగీకరించినట్టుగా ట్రంప్ కీలక ప్రకటన విడుదల చేశారు. ఇక సీజ్ ఫైర్, దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పాక్ అదే కమిట్మెంట్తో ఉంటుందా? మరి ఉగ్రవాదంపై పాక్ వైఖరి ఏంటి? దీనికి సంబంధించి సరైన విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. ఆల్ ఆఫ్ సడన్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశారు. ఈ 48 గంటలు చర్చల్లో ఏం జరుగుతుందంటారు? ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలు మనం చూస్తున్నాము. జేడీ వాన్స్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని. అది రెండు దేశాలు చూసుకుంటాయని. సడన్గా మళ్ళీ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి సీజ్ ఫైర్కి ఇద్దరిని ఒప్పించడం ఎలా చూడాలి? నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు జేడీ వాన్స్ పేరు అన్నట్లు. అది 24 గంటలు తిరగముందే డొనాల్డ్ ట్రంప్ లాంగ్ నైట్ ఆఫ్ డిస్కషన్ టాక్స్ అన్నాడు. అంటే సుదీర్ఘ చర్చలు జరిపాము అన్నాడు. మీరు డొనాల్డ్ ట్రంపే కాదు, అమెరికన్ ఫారిన్ మినిస్టర్ కూడా ఐఆమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు. అంటే అనౌన్స్ నేనే చేస్తున్నా అని చెప్పాడు ట్రంప్. సో ఇది భారత ప్రభుత్వము ఎక్కడా ట్రంప్ ప్రస్తావన లేదు. మన విక్రమ్ మిస్త్రీ స్టేట్మెంట్లో ఎక్కడా కూడా అమెరికా జోక్యం గురించి కానీ అమెరికా మధ్యవర్తిత్వం గురించి కానీ ఎక్కడా లేదు. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా కశ్మీర్ విషయం పైన, పాకిస్తాన్తో వివాదాల అంశం పైన థర్డ్ పార్టీ మీడియేషన్ వద్దన్నది మన విధానం. సో అందువల్ల ట్రంప్ ఇవాళ మన చర్చలు జరిపించాడు అంటే అది మన విధానానికి భిన్నమైందని. కానీ వాస్తవంగా మన ఫారిన్ మినిస్టర్ ముందు ట్రంప్ అనౌన్స్ చేశాడు. ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు ట్రంప్. అదొకటి. రెండోది ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అన్నాడు. సో ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, మన ఇండియన్ ఫారిన్ సెక్రటరీ స్టేట్మెంట్లో స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అని పదం వాడాడు. ఫుల్ అని పదం వాడలేదు, స్టాపేజ్ ఆఫ్ ఫైర్ అన్నారు. దానికి దీనికి తేడా ఉంటుంది. అంటే పూర్తి స్థాయి కాల్పుల విరమణ అని ట్రంప్ అంటే కాల్పులను ఆపాము అని మాత్రమే అన్నారు. సో డిప్లొమసీలో ఈచ్ వర్డ్ మ్యాటర్స్. అది ఏ స్థాయిలో ఏ పదం వాడారన్నది కూడా చాలా చాలా కీలకం. అందువల్ల అమెరికా ఇందులో జోక్యం చేసుకుంది అన్నది భారతదేశం చెప్పదలుచుకోలేదు. అండ్ దాంతోపాటు పాకిస్తానే ముందు చొరవ చూపింది కాల్పులు విరమించడానికి అనేది కూడా ఇండియా ఎస్టాబ్లిష్ తెలుసుకుంది. అందుకే స్టార్టింగ్స్ అండ్ వర్డే ద డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ పాకిస్తాన్ డైల్డ్ అవర్ డీజీఎం వర్డ్ మొదలుపెట్టాడు విక్రమ్ మిస్త్రీ. సో ఇండియాస్ వాంట్ టు క్రియేట్ ఎ పర్సెప్షన్ పాకిస్తాన్ చొరవ తీసుకోవడం వల్ల భారతదేశం అంగీకరించింది తప్ప దీంట్లో ట్రంప్ పాత్ర లేదు అని. కానీ మనకు క్లియర్గా అర్థమవుతాం, ట్రంపే ముందు అనౌన్స్ చేశాడు. అంటే మనకన్నా ముందు ట్రంప్కి ఎలా తెలుస్తుంది లేకపోతే. సో ట్రంప్ ఐఎమ్ ప్లీజ్ టు అనౌన్స్ అన్నాడు. ఇక్కడ ఇంకొక పాయింట్, మార్క్ రూబియో అయితే ఏకంగా ఏ బ్రాడ్ టాక్స్, బ్రాడ్ అనే విస్తృతమైన అంశాలపైన ఇరు దేశాలు న్యూట్రల్ ప్లేస్లో చర్చిస్తాయని కూడా అన్నాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చర్చలు సౌదీ అరేబియాలో జరుగుతున్నట్టు ఇది భారతదేశం అంగీకరించలేదు, ఇది రాంగ్ అని చెప్పింది. కానీ అమెరికన్ ఫారిన్ సెక్రటరీ అధికారికంగా ఇచ్చిన ట్వీట్ అఫీషియల్ అనౌన్స్మెంట్లో చెప్పాడు. సో మరి ఏం జరుగుతుంది చూడాలి. ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్తో మనము ఈ కాల్పుల విరమణకు ఒప్పుకుంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. కాల్పుల విరమణ మనం ఆహ్వానించాలి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే భారతదేశం మొదటి నుంచి ఒకటే చెప్తోంది, అసలు మనం కాల్పులు విరమించడం ఏంటి, మనం ఎప్పుడైనా కాల్పులు జరుపుతాం అన్నామా? మనం అన్నదేంటి, మా పైన తీవ్రవాద దాడి జరిగితే మనం కాల్పులు జరిపాం, దానికి కౌంటర్గా మళ్ళీ మన పైన కాల్పులు జరిగితే మనం కాల్పులు జరిపాం. అంటే మొదలుపెట్టింది పాకిస్తాన్ తప్ప మనం వినడం మొదలు పెట్టలే. అందువల్ల పాకిస్తాన్ ఆగితే ఆటోమేటిక్గా మనం ఆగినట్టే, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం కాల్పులు మొదలు పెట్టలేదు, కాల్పులు మొదలు పెడతామని అనలేదు. పాకిస్తాన్ నుంచి ఒక డిసిసివ్ ఫారిన్ పాలసీ షిఫ్ట్ డిమాండ్ చేయాలి. ఇక ముందు మేము తీవ్రవాదుల్ని ప్రోత్సహించము, తీవ్రవాదులకు ఆశ్రయం. నిన్న కాక మొన్న 48 అవర్స్ కింద తీవ్రవాదులను భారతదేశం ఆపరేషన్ సింధూర్లో చంపితే వాళ్లకు స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు కదా. ఆ అంత్యక్రియల్లో ఆ పాకిస్తాన్ సైనిక అధికారులే పాల్గొన్నారు కదా. పాకిస్తాన్ వైఖరిలో ఎక్కడ మార్పు వచ్చింది? అందువల్ల వైఖరిలో మార్పు రాలే. అందువల్ల ఇవాళ మోడీ ప్రభుత్వం పైన మరింత ఒత్తిడి కూడా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆపారు ఇది?
ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం కదా. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ క్షణం వరకు ఎంత పెద్ద ఎత్తున చేశారు. ఇక అయిపోయింది పాకిస్తాన్ పని, పాకిస్తాన్ సంగతి చూస్తానికి ఇదే సమయం, వేసిపడేయండి కరాచీ వేసిపడేయండి, లాహోర్ని వేసిపడేయండి, రావల్పిండి వేసిపడేయండి, పాక్ ప్రైమ్ మినిస్టర్ బంకల్లా దక్కున్నాడు, అసీం మునర్ దేశం ఇచ్చి పారిపోయింది, ఇదే కదా. అవును, ఏమైంది మరి ఇప్పుడు ధనంగా ఒకటేసారి ఎందుకు ఆగినాం అంటే ట్రంప్ చెప్తే ఆగిపోతామా? ట్రంప్ చెప్తే ట్రంప్కి చెప్పాలి కదా, ఏమయ్యా మరి మేము కాదు ఆ పనికి మాలినాడు పాకిస్తాన్ వాడు చేసిండు, వాడు మొదలు మాకు మసూద్ అజార్ని అప్పచెప్పమనండి, హఫీజ్ సయీద్ని అప్పచెప్పమనండి, మీరు డావిడ్ ఎట్లీని అప్పచెప్పమనండి అన్నమా మనం. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు లిమిటేషన్స్. ఈ మాటలు మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకు 4:30 అనౌన్స్ చేశారు, ఏది అరౌండ్ 5 o'clock నుంచి ఇది అమలైంది. 2 o'clock కనుక మీరు నన్ను పిలిచి ఇది యుద్ధం వద్దు, మనము కాల్పుల విరమణ జరగాలి అని ఉంటే అసలు నా మీద ఎట్లా పడేవాళ్ళు? ఈ బీజేపీ పరివారం మొత్తం ట్రోల్ చేసేవాళ్ళ కదా, మామూలుగా ట్రోల్ చేసేవాళ్ళు బీభత్సంగా. ఏం రా కాల్పుల విరమణ అంటావా, పాకిస్తాన్ మనల్ని ఏం చేస్తున్నావు అని అంతు చూడాలి అనకపోతున్నా. ఇవరు ఏమైంది 5 గంటలకు వచ్చారు, మొత్తం అయిపోయింది కదా వ్యవహారం. అంటే మనం ముందు చెప్తే మాత్రం ఒప్పుకోరు, ముందు చెప్తే మనం వెంటనే పాకిస్తాన్ ఏజెంట్ అయిపోతాం. మరి ఎందుకు అంగీకరించారు? వాట్ చేంజ్ మెటీరియల్లీ ఏం మారింది ఈ 5 గంటలకు ముందు 5 గంటల తర్వాత? పాకిస్తాన్ ఎక్కడ ఏది ఆపింది? వాళ్ళు ఎవరిని అప్పచెప్పారు? తహవూర్ రానాడు 15 ఏళ్ళ తర్వాత అమెరికా అప్పచెప్పింది. డావిడ్ ఎడ్లీని ఇప్పటి వరకు అప్పచెప్తున్నారు, దావుద్ గిలానీ వాడి పేరు. సో హఫీజ్ సయీద్ని అప్పచెప్పిందా, మసూద్ అజార్ని అప్పచెప్పిందా పాకిస్తాన్? సో అందువల్ల మన భారత ప్రభుత్వానికి తెలుసు ఇది ప్రాసెస్, ఇది ఈవెంట్ కాదు, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాల్పుల విరమణ ఆ సందర్భంగా ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత, మోడీ ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటంటే పాకిస్తాన్ పైన డిప్లొమాటిక్, ఎకనామిక్, మిలిటరీ ప్రెషర్ ఇంటెన్సిఫై చేయాలి. ఇప్పటి వరకు సింధు నదీ జలాల ఒప్పందం పైన తీసుకున్న చర్య ఏమీ భారతదేశం ఆపలేదు. అలాగే పాకిస్తాన్ పైనతో ఆర్థిక సంబంధాలు ఆపేశాం, ట్రేడ్, దానిపైన ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఈ చర్యలు డెఫినెట్గా కంటిన్యూ కావాలి. ఇది రిలాక్స్ కాకూడదు. అమెరికా ఒత్తిడి ఉంటుంది మన పైన, ట్రంప్ ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ ఇంట్రెస్ట్ ఏంటంటే పాకిస్తాన్కి F-16 అమ్మాలి, మనకు F-35 అమ్మాలి. పాకిస్తాన్ కావాలి, ఇండియా కావాలి అమెరికాకు, కానీ మనకు మాత్రం మన ఇండియానే కావాలి. సో అందువల్ల భారత ప్రభుత్వము ఈ అవకాశాన్ని తీసుకుని ఇప్పుడు పాకిస్తాన్ ఐసోలేట్ అయి ఉంది, ఎకనామిక్గా వీక్ అయి ఉంది, రాజకీయంగా డివైడ్ అయి ఉంది, బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ తిరగబడుతోంది, ఆఖరికి తాలిబాన్ వాళ్ళు కూడా ఇంటలేరు. ఇంతకన్నా అదనైన సమయం ఇంకేమైనా ఉంటుందా పాకిస్తాన్ సంగతి చెప్పడానికి? దిస్ ఈజ్ ద మోస్ట్ అప్రాప్రియేట్ టైం కదా. 4 రోజులు కూడా యుద్ధం చేయలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఉందని కదా మీడియాలో వచ్చింది. అంత వీక్ ఉన్న పొజిషన్లో వాడిని మనం ఎందుకు వదిలేయాలి అంట నేను. అందువల్ల ఇప్పటికైనా మనము కాల్పుల విరమణ చేసినాం కనుక, కాల్పుల విరమణ చేయడం తప్పని నేను అంటలేను, కానీ దట్ షుడ్ నాట్ ఎండ్గా ఉండకూడదు, మీన్స్గా ఉండాలి. ఏంటి మీన్స్ అంటే ఒక ఎండ్ ఏంటి? పాకిస్తాన్ భారత్కు తీవ్రవాదాన్ని ఎగుమతి చేయకూడదు, భారత గడ్డ పైన రక్తపాతాన్ని సృష్టించకూడదు. భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది, ఇక్కడ నుంచి తీవ్రవాద దాడిని మేము యుద్ధంగానే పరిగణిస్తామని. తీవ్రవాద దాడిని యుద్ధంగానే పరిగణిస్తామని అంటే ఇది ప్రాస్పెక్ట్ ఎఫెక్ట్, రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ కాదు. భవిష్యత్తులో జరిగే తీవ్రవాద దాడులు మనం యుద్ధాలుగా ప్రకటిస్తాం. కానీ పహల్గామ్లో జరిగింది యుద్ధంగా భావించకూడదనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కాల్పుల విరమణ అనేది మనలో ఉదాసీనతను పెంచకూడదు. అందులో అమెరికా జోక్యంతో జరిగిన కాల్పుల విరమణ ఇది. అమెరికా ఒత్తిడితో భారత ప్రభుత్వము వ్యవహరించకూడదు. అందువల్ల పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేయాలి. ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్రలో బహుశా వన్ ఆఫ్ ద వీకెస్ట్ మూమెంట్లో ఆ దేశం ఉంది, అన్ని రకాలుగా, ఎకనామిక్గా, పొలిటికల్గా, సోషల్గా. అసలు పంజాబ్ సింధు మధ్య ఘర్షణ, బెలూచీల తిరుగుబాటు, బెలూచీలు ఆల్రెడీ మేము స్వాతంత్రం ప్రకటించేసుకున్నామని చెప్తున్నారు. ఇంత మంచి అవకాశం కదా. అందువల్ల పాకిస్తాన్ పైన ఒత్తిడి పెరగాలి. వీ హ్యావ్ టు విన్ ఈవెన్ వితౌట్ ఫైటింగ్ ఆగినా మన పాకిస్తాన్ పైన ఇతరత్ర ఒత్తిడి ఆగకూడదు, ఇతరత్ర ప్రెషర్ ఆగకూడదు. అందువల్ల విన్నింగ్ ద వార్ వితౌట్ ఫైటింగ్ అని ఇంతకుముందు ఎందుకు కోట్ చేశానంటే, మనం ఫైటింగ్ ఆపచ్చు, కాల్పులు ఆపాలి. కాల్పులు ఆపడం వేరు, పాకిస్తాన్ పైన అష్టదిగ్బంధన ఆపడం వేరు. కాల్పులు ఆపాం కరెక్టే, అష్టదిగ్బంధన ఆపకూడదు.
పాకిస్తాన్ సంగతి తేల్చడానికి ఇంతకన్నా మించిన అవకాశం మరొకటి ఉండదు. అందువల్ల లెట్ us హోప్ మోడీ గవర్నమెంట్ విల్ ఎన్ష్యూర్ దిస్. పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేసే భారత ప్రయత్నాలు ఆగకూడదు. పాకిస్తాన్ టెర్రరిజాన్ని సపోర్ట్ చేసి, ట్రైన్ చేసి, ఫండ్ చేసి, ఎక్స్పోర్ట్ చేస్తే ఈ దుర్మార్గాన్ని పాకిస్తాన్ వదులుకునేంత వరకు దీనికి పరిష్కారం ఉండదు కనుక అంతవరకు మన కృషి జరగాల్సిందే. అంటే ప్రధాని మోడీ పాక్ ముందు ఈ ఎలాంటి అంశాలు అడ్రస్ చేస్తే వాళ్ళని మనం గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు? అంటే దీనికి ఒక సింగిల్ సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు నేను చెప్పినట్లు ఎకనామిక్ మెజర్, పొలిటికల్ మెజర్, అన్ని రకాలుగా. అంటే పాకిస్తాన్ను డిప్లొమాటిక్గా ఎక్స్పోజ్ చేయాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికీ అమెరికా కానీ యూరప్ కానీ మనకు ప్రీచ్ చేస్తారు. జయశంకర్ భాషలో చెప్పాలంటే దే ఆర్ ఓన్లీ ప్రీచర్స్, నాట్ పార్ట్నర్స్. సో గ్లోబల్ ఫైట్ అండ్ టెర్రరిజం అనేది మీకు నిజాయితీ ఉంటే లెట్ us డిక్లేర్ పాకిస్తాన్ as a టెర్రరిస్ట్ స్టేట్. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే అక్కడ స్టేట్ పాలసీగా టెర్రరిజం ఎక్కడ ఉండదు. ప్రపంచంలో చాలా దేశాల నుంచి తీవ్రవాదులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. కొన్ని దేశాల్లో అక్కడ ప్రభుత్వాల కన్నా కూడా తీవ్రవాదులే బలంగా ఉంటారు. కానీ పాకిస్తాన్ అది కాదు కదా. పాకిస్తాన్లో రాజ్యమే తీవ్రవాద రాజ్యం. జనరల్లీ దేర్ ఆర్ టెర్రరిస్ట్ ఇన్ ఎ కంట్రీ ఇది టెర్రరిస్ట్గా ఉండదు. ఒక దేశంలో తీవ్రవాదులు ఉంటారు కానీ తీవ్రవాదుల దేశం అది ప్రాబ్లం అక్కడ. సో అందువల్ల పాకిస్తాన్ తీవ్రవాద దేశం అనేది ప్రపంచం అంగీకరించాలి. ఇప్పటికైనా మీరు ఇంత చేసినా కూడా ఎక్కడ అమెరికా ట్రంప్ స్టేట్మెంట్లో మేము పాకిస్తాన్కు చెప్పాం, రేపటి నుంచి ఇండియా గడ్డ పైన ఒక్క రక్తపు చుక్క పడినా అది నీదే బాధ్యత అని చెప్పినామని అన్నారా? భారతదేశం చెప్తాను. విచిత్రమైన భారత ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాను, అధికారికంగా కూడా కాదు, అది మీడియా క్లిక్లే. ట్రంప్ అమెరికా చెప్పింది పాకిస్తాన్కు ఇక నుంచి ఫుల్ కాంప్లైన్స్ ఉండాలని. అమెరికా ఇదివరకు ఎన్నిసార్లు చెప్తే ఎన్నిసార్లు జరిగింది. అందువల్ల మొదలు అమెరికా కానీ యూరప్ కానీ ఇతర దేశాలు, చైనా కూడా చేయాలని మనం అంటాం కానీ చైనా మనకు మిత్రదేశం కాదు. చైనా దగ్గర మనకు ఆ లివరేజ్ ఉండదు. అమెరికా దగ్గర మనకు మిత్రదేశం. మన మిత్రుడే మనకి తినకపోతే మన ప్రత్యర్థి తింటాడా? మన ప్రత్యర్థి కదా చైనా. ఇంకో రకంగా చెప్పాలంటే మన శత్రువు కదా చైనా. మన మాట ఎందుకు తింటాడు వాడు? మన ఫ్రెండే ఇంటలేడు. ట్రంప్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ కదా మన మోడీకి. ట్రంప్నే ఒప్పించలేకపోతే జింపింగ్ని ఒప్పిస్తాం మనం. సో అందువల్ల జింపింగ్ ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి కదా. సో అందువల్ల మొదలు అమెరికాను యూరప్ను ఒప్పించాలి. ఇది మీరు కాల్పులు ఆపడం కాదు, తీవ్రవాదాన్ని ఆపాలి. నాట్ స్టాపేజ్ ఆఫ్ ఫైర్, స్టాపేజ్ ఆఫ్ టెర్రరిజం, నాట్ సీజ్ ఫైర్, సీజ్ టెర్రరిజం. సీజ్ టెర్రరిజం అనేది క్రైటీరియా, కానీ సీజ్ ఫైర్ కాదు కదా. ఈ ఫైర్ మూలం ఎక్కడ? టెర్రరిజం నుంచి కదా ఈ ఫైర్కి మూలము. ఆ సోర్స్ ఆఫ్ ఫైర్ ఆగకపోతే సీజ్ ద ఫైర్తో లాభం ఏముంటుంది? మళ్ళీ ఇలాంటి మనం చాలాసార్లు చూస్తుంటే ఇట్లాంటి సీజ్ ఫైర్లు ఎన్నిసార్లు ఉల్లంఘించలేదు. సో మీకు ఎల్ఓసి పైన సీజ్ ఫైర్నే ఉల్లంఘించారు. అసలు పాకిస్తాన్ లాంటి ఒక బాధ్యతారహిత దేశం ఒక ఎథిక్స్కు, వాల్యూస్కు, నామ్స్కు, ప్రిన్సిపల్స్కు విలువిస్తుందా? సో అది క్వశ్చనే లేదు. అందువల్ల కాల్పుల విరమణను స్వాగతిస్తూనే దిస్ షుడ్ నాట్ బీ ది ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఇది బిగినింగ్ మాత్రమే. ఎస్, కాల్పులు విరమించాం కానీ ఒత్తిడి మాత్రం విరమించకూడదు. వీ హ్యావ్ టు విన్ ద వార్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. విన్ ద వార్ ఇన్ పాకిస్తాన్ వితౌట్ ఈవెన్ ఫైటింగ్. ఆ రకమైన జాతీయ భద్రతా వ్యూహాన్ని భారతదేశం అమలు చేయాలి. ఆపింది కాల్పులు మాత్రమే. ఆపింది పాకిస్తాన్ వైఖరిని మార్చడానికి, పాకిస్తాన్ లొంగదీయటానికి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి, పాకిస్తాన్ సంగతి తేల్చడానికి జరిగే ప్రక్రియ మాత్రం ఆగకూడదు. ప్రపంచ దేశాలన్నీ కూడా విక్టిమ్సే ఒక రకంగా టెర్రరిజానికి. పాక్ పెంచి పోషిస్తుందని తెలుసు. అధికారికంగా వాళ్ళ అంత్యక్రియలు కూడా టెర్రరిస్టులకు జరుపుతున్నారు. ఇవన్నీ కనిపిస్తున్నా కూడా ఎందుకు పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించట్లేదు? అమెరికా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత హిపోక్రసీ, డిప్లొమసీతో మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ దృష్టిలో టెర్రరిజం కాదు. ఇది నేషనల్ ఇంట్రెస్ట్ల పేరిట, దేశ ప్రయోజనాల పేరిట తమ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు వివరిస్తారు. ఐడియాలజికల్గా వివరించడం వేరు. ఇది ఐడియాలజికల్ కాదు. దిస్ ఇస్ మోర్ స్ట్రాటజిక్. చైనా సిద్ధాంతానికి పాకిస్తాన్ తీవ్రవాద సిద్ధాంతానికి ఏంటి పోలిక? ఆ మాటకైతే చైనా కూడా విక్టిమ్ ఆఫ్ ఇస్లామిక్ ఫండమెంటలిజం. తన జిన్జియాంగ్ ప్రావిన్స్లో యుగర్ ముస్లింల విషయంలో చైనా అనుసరిస్తుంది, చాలా కఠినంగా అనుసరిస్తున్నాం. చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటాం చైనా. అందువల్ల చైనా ఇది విక్టిమ్.
అమెరికా అందరికన్నా విక్టిం కదా. అసలు ఇంకా ఏ ప్రూఫ్ కావాలండి దేవి గారు మీకు? ఔటాబాద్లో అమెరికన్ మిలిటరీ పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ పక్కన సురక్షితమైన ప్లేస్లో ఒసామా బిన్ లాడెన్ లాంటి నెంబర్ 1 గ్లోబల్ టెర్రరిస్ట్ అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్లను కొట్టిపడేసి ప్రపంచంని గడగడలాడించే అమెరికానే గడగడలాడించిన బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇంతకన్నా ఇంకేం ప్రూఫ్ కావాలి? మసూద్ అజర్, హఫీజ్ సయీద్ తర్వాత సంగతి. మసూద్ అజర్ అమెరికా కూడా టెర్రరిస్ట్ ఉంటుంది కదా, హఫీజ్ సయీద్ అమెరికా కూడా టెర్రరిస్ట్. మరి ఇంకేం కావాలి? ఇంతకని ఒసామా బిన్ లాడెన్ దాచిపెట్టిన ప్రూఫ్ కన్నా అమెరికన్ మెరైన్సే వెళ్ళి సీక్రెట్ ఆపరేషన్లో వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ లేపడేశారు కదా. వాట్ ప్రూఫ్ అమెరికా వాంట్స్ ఇంతకన్నా? సో ప్రపంచ తీవ్రవాదుల పురిటిగడ్డ పాకిస్తాన్. ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా దాని ఆనవాళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే పాకిస్తాన్ దొరుకుతాయి. మీకు ఒకటే లెక్క, ఇప్పుడు మన ఊర్లలో ఏదైనా దొంగతనం జరిగింది అనుకో, పోలీసులు ఏం చేస్తారు? పాత క్రైమ్ ఫైల్ తీస్తారు, తీసి రౌడీ షీటర్ల లిస్ట్ ఉంటుంది, ఇతర పాత నేరస్తుల లిస్ట్ ఉంటుంది. ఓ ఈ నేరం జరిగిందంటే ఇంకో వీడియో చేసి ఉంటాడో వాడిని తీసుకొచ్చి అరే లోపల వెళ్ళరా అంటాడు ఎస్ఐ. వాడిని లోపల ఎత్తారు, వానికి ట్రీట్మెంట్ ఇస్తే వాడు చెప్పేస్తాడు నేనే చేసిన అని. సో ఫస్ట్ యాక్టివిటీ ఏం చేస్తారు పోలీస్ స్టేషన్లో? ఒక నేరం జరుగుతూనే ఈ నేరం గతంలో ఇట్లాంటి నేరాలు చేసిన నేరస్తుల చిట్టా పోలీస్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళని పట్టుకొచ్చి లోపలేస్తారు. అది ఫస్ట్ పని కదా. అలా ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటన జరిగినా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పాకిస్తాన్లో వెతుకుతూ దొరుకుతుంది. రూట్లు 99% దొరుకుతుంది, ఒక 1% ఇంకెక్కడ ఉండొచ్చేమో. ఎందుకంటే తహవూర్ రానా పాకిస్తానీ తర్వాత అమెరికాలో సెటిల్ కావచ్చు, కానీ వాడెక్కడ భారతదేశంలో ముంబై దాడులకే ప్లాన్ చేయలే. వాడు ఇంకెక్కడ ప్లాన్ చేశాడు? కోపెన్హేగన్లో ఒక న్యూస్ పేపర్ పైన కూడా దాడికి చేశాడు, యూరోప్లో కూడా. సో మీరు డేవిడ్ హెడ్లీ, వాడి పేరే మారింది, దావుద్ గిలాని వాడు. సో వాడు అమెరికన్. సో వాడు అమెరికా వాడిని ఇప్పటికప్ప చెప్తలేదు కదా. వాడు ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడు. వాడికి సహకరించిన తహవూర్ రానాను 17 ఏళ్ళకి ఇచ్చారు, 17 years. ఇప్పటికే డేవిడ్ హెడ్లీ ఇస్తున్నాడు, ఇస్తలేరు. ఎందుకు? డేవిడ్ హెడ్లీ అమెరికా కూడా ఏజెంటు, లష్కర్ ఈ తోయిబాకి ఏజెంట్ కాదు, పాకిస్తాన్కే కాదు ఏజెంటు, వాడు అమెరికన్ సిఏ కూడా ఏజెంటు. అంటే ఇది కదా ఈ చరిత్ర. సో ఖలిస్తాన్ వాదులకి ఇలా కెనడాలో ఆశ్రయం ఇస్తలేరా? భారత ప్రధానమంత్రి, భారత హోంమంత్రి దిష్టి బొమ్మలను కెనడాలో తగిలేస్తాడు. ఏంటండి దుర్మార్గం? కాకపోతే మన జాతీయ పతాకాన్ని అవమానిస్తారు కెనడాలో, యాంటీ ఇండియా స్లోగన్స్ ఇస్తారు కెనడాలో. దీన్ని కెనడా ప్రభుత్వం అంగీకరిస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరిట. మేము కూడా ట్రంప్ను అమెరికా జాతీయ పతాకానికి ట్రంప్కి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే అమెరికా ఊరుకుంటుందా? వెంటనే అక్కడికి వెళ్ళి వస్తాయి యుద్ధ విమానాలు, మిసైల్స్ వస్తాయి. సో అందువల్ల ప్రపంచ డూప్లిసిటీ క్లియర్గా కనబడుతుంది. అందుకే నేను మొదట్లో అందుకే అంటున్నా, అమెరికా పైన ఆధారపడి పాకిస్తాన్తో సమస్య పరిష్కరించుకోవాలనుకుంటే అది భారత్ ప్రమాదం. పాకిస్తానే కాదు, చైనాతో, ఏ దేశంతోనైనా ఇతర దేశాల సహకారంతో, అమెరికానే కాదు, ఈవెన్ చైనా సహకారం కావచ్చు, రష్యా సహకారం, యూరోప్ సహకారం కావచ్చు. ఒక దేశము, స్వతంత్ర దేశము తన సొంత బలం పైన చేయాలి తప్ప ఇంకోటి పైన ఆధారపడితే ఆ జెలెన్స్కీకి పట్టిన గతి పడతా చూడు. ఆడు వైట్ హౌస్ పోతే బండబుద్ధులు పంపించారు, పిచ్చోని చేసి పంపించారు. జెలెన్స్కీ ఒకవైపు నుంచి ట్రంప్ చెంప మీద కొట్టుడు, ఒకవైపు నుంచి జేడీ వ్యాన్స్ కొట్టాడు. వీడు గిలగిల తనుకొని వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడు? మళ్ళీ పిలిచి తీసారి సంతకం పెడతా అన్నట్టు పోయి సంతకం కూడా పెట్టిండు, మినరల్ డీల్ మీద సంతకం కూడా అయిపోయింది కదా. సో ఆ పరిస్థితి మనకు ఇండియాకి రావద్దు. అందువల్ల ఇండియా హ్యాస్ టు నెగోషియేట్. ఫ్యూచర్లో పాకిస్తాన్ ఇప్పటికైతే చర్చలే ఉన్నాయని భారతదేశం చెప్పడం లేదు. ఓన్లీ కాల్పుల విరమణ పైన, అది కూడా ఆపరేషనల్ ఫ్యాక్టర్సే. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ చర్చ జరుపుతాయి అంటారు. నెక్స్ట్ డిప్లొమాటిక్ టాక్స్ ఉంటాయని అమెరికా ప్రకటించింది. ఎందుకంటే అమెరికా వాడు ముందు నడితే మనం వెనక నడుస్తున్నాం అని చెప్తాడు కదా. సో అందువల్ల ఎక్కడికి పోయాడో వాడికి తెలుస్తుంది, జీపీఎస్ వాన్ చేతులు ఉంది కదా. సో జీపీఎస్, అందుకే మార్క్ రూబియో ప్రకటించాడు, చర్చలు జరుగుతాయి, న్యూట్రల్ ప్లేస్లో జరుగుతాయి, అన్ని అంశాలపైన చర్చ జరుగుతాయి. ఇండియా చెప్తలేదు, పాకిస్తాన్ చెప్తుంది, అమెరికా చెప్తుంది. ఎందుకంటే జీపీఎస్ వాడి చేతిలో ఉంది. సో అందువల్ల ఇప్పటికైనా మనం చేయాల్సింది, అయ్యా నీ జీపీఎస్ అవసరం లేదు, ఇండియా విల్ టాక్ ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్, ఇండియా విల్ హ్యావ్ ఎ డీల్ ఇఫ్ ఎనీ ఆన్ అవర్ ఓన్ టర్మ్స్. ఆ డీల్ ఏదైనా షుడ్ బి కంటింజెంట్ అపాన్ పాకిస్తాన్ షనింగ్ సపోర్ట్ టు టెర్రరిజం. అంటే మా టర్మ్స్, మా షరతుల ఆధారంగా మేము దేనికైనా ఒప్పుకుంటాం. అందులో మొదటి షరతు ఏంటంటే పాకిస్తాన్ ఇకనైనా
తీవ్రవాదానికి సపోర్ట్ చేయడాన్ని ఆపాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇది జరిగింది, ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు మనకు. ఇంత బ్రహ్మాండంగా మనం కార్నర్ చేశాం. సమస్త భారత రాజకీయ వ్యవస్థ మన ప్రధానమంత్రి వెనకాల నడిచింది. ఏనాడు మీకు సర్జికల్ స్ట్రైక్స్లోనూ మీకు బాలకో స్ట్రైక్స్ అప్పుడు రకరకాల ప్రశ్నలు వేసిన పార్టీలు కూడా ఇవాళ ఎవరు ప్రశ్నలేలే. అవును, ఎంటైర్ కంట్రీ ఈజ్ యునైటెడ్లీ బిహైండ్. సాలిడ్గా నరేంద్ర మోడీ నాయకత్వం కింద పనిచేస్తామన్నాం. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం మీద మరింత బాధ్యత ఉంది. నేను మరోసారి చెప్పే, పాకిస్తాన్ చరిత్రలో ది వీకెస్ట్ మూమెంట్లో ఉంది. నేను చెప్పినట్లు $10 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. అంటే 2 నెలలకు మించి దిగుమతులు చేయలేదు. ఆల్రెడీ పేపర్లు మీడియాలో వచ్చింది, ఇస్లామాబాద్లో సివిలియన్స్కు, పౌరులకు పెట్రోల్ డీజిల్ బంద్ చేశారు. అది ఆ పాకిస్తాన్ పరిస్థితి. సో బిచ్చగాళ్ళలాగా మమ్మల్ని చూస్తున్నారని ఆ దేశ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. మేము ఎక్కడికైనా అప్పులు అడగడానికి పోతే మమ్మల్ని బిచ్చగాళ్ళలాగా చూస్తున్నారని. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఒక పార్లమెంటు మెంబర్కు మన ప్రధానమంత్రికి మోడీ అంటే వణుకుతున్నాడు, భారత్ అంటే భయపడుతున్నాడు. మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు అన్నాడు. అసీం మునీర్ జీవనాడి జగ్లర్ వే అని కథలు చెప్పినాడు, ఎక్కడ కహానీలు చెప్పినాడు లేడు. మీకు 22 తర్వాత ఏప్రిల్ 20 తర్వాత వెరీ అసీం మునీర్. మన పేపర్లు యాడ్ చేయాలి, అసీం మునీర్ దొరకడం లేదని. అసీం మునీర్ పైన తిరుగుబాటు జరగవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మీకు ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 మంది ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన పార్టీ నిషేధిస్తే ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వెళ్ళి ఆర్మీ ఆఫీసుల పైన పడి అటాక్ చేశారు. బెలూచిస్తాన్ వాళ్ళు దాదాపు స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఇంత మంచి మూమెంట్ కదా. పాకిస్తాన్ నవనాడుల్ని బిగించాం, హస్తదిగ్బంధనం చేశాం, పాకిస్తాన్ లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. 1971లో 90,000కు పైగా పాకిస్తానీ సోల్జర్స్ కాళ్ళబేరానికి వచ్చి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం పెట్టారు. ఆ సిచ్యువేషన్లో ఇప్పుడున్నాం మనం. ఆ 71 తర్వాత ఇంత అప్పర్ హ్యాండ్ ఎప్పుడు రాలే మనకు. ప్రతి అడుగులో అప్పర్ హ్యాండ్. ఇంత డిమాండింగ్ సిచ్యువేషన్లోనే పిఓకే మీద ఆధిపత్యంగాని విలీనంగానే అడగచ్చా? అన్ని అంశాలు చర్చకు. అది అంత ఈజీ కాదు. కానీ మనము లెట్ us నాట్ కీప్ అన్రీజనబుల్ డిమాండ్స్. ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి, నరేంద్ర మోడీని పొలిటికల్గా బ్లేమ్ చేయడానికి ఉపయోగపడతాయి. అంటే నాగేశ్వర్ గారు, అసలు పీఓకేనే ఈ 2 దేశాల మధ్య సమస్యకు ఒక మూలం. ఇక్కడి నుంచే తీవ్రవాదులు అటాక్ చేస్తున్నారు. ఆ భూభాగం కోసమే పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వస్తోంది, వాళ్ళని పెంచి పోషిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారమైన దాన్ని ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా చర్చించడానికి ఒక ఎజెండాగా పెట్టుకోవచ్చు. అసలు ఫస్ట్ పాయింట్ చర్చించేది ఏమీ లేదు అక్కడ. జరగాల్సింది ఒకటే, ద ఓన్లీ అన్ఫినిష్డ్ ఎజెండా ఏంటి కాశ్మీర్లో? పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయండి. ఇంతకన్నా చర్చించేది ఏముందా? ఇప్పుడు చర్చ మొదలు పెడితే ఈ కాశ్మీర్ కూడా మాదే అంటాడు వాడు. అసీమునీర్ అనేది అదే కదా, మన కాశ్మీర్ మాదే అంటున్నాడు కదా. అందువల్ల కాశ్మీర్ పైన పాకిస్తాన్తో చర్చించేది ఏమీ లేదు. కాశ్మీర్ భారతదేశంలో విలీనము, అంతర్భాగం అవడం ఫైనల్. ఇట్ ఈస్ కంప్లీట్, ఈజ్ ఇర్రివర్సిబుల్. దేర్ ఇస్ నో నెగోషియేషన్ దేర్. ఏవైనా మిగిలిందంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మనకు అప్పచెప్పడం. సో అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా అది కాదు, అది ఎన్నడైనా ఒకరోజు లాంగ్ టర్మ్ గోల్ కాదని అంటలేను. కానీ ఇప్పుడు కావాల్సింది స్టాప్ టెర్రరిజం. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది, ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, 2 వేరు. లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే ప్రస్తుతం వాడి మిలిటరీ మన మిలిటరీ ఎక్కడున్నాం అంతే, అది లైన్ ఆఫ్ కంట్రోల్. అంతర్జాతీయ సరిహద్దు ఏంటంటే వాన్ ల్యాండ్ ఏది మన ల్యాండ్ ఏదైనా ఫైనల్ కావడం, అది అంతర్జాతీయ సరిహద్దు. సో ఈ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా ఇప్పుడు ఎల్ఓసి ఏంటి? తీవ్రవాదాన్ని ఆపడం. ఇంటర్నేషనల్ బార్డర్ ఏంటి? అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం లాగేసుకోవడం. అది నెక్స్ట్ స్టేజ్. అది ఇప్పుడు ఇమీడియట్గా మోడీ ఎందుకు చేస్తలేని అనడం ఈజీ. ఎందుకంటే ఇప్పటిదాకా మోడీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రెచ్చిపోయి పాక్ ఆక్రమిత కాశ్మీర్ తీసేసుకోవాలి, అసలు అఖండ భారత్ అంటే పాకిస్తాన్ ఒకటే కాదు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కంబోడియా అన్నీ మనే అన్నాం కదా. ఇండోనేషియా అఖండ భారత్ అంటే అక్కడ వరకు కదా మొత్తం. ఎందుకంటే సుమిత్రా దీవుల నుంచే కదా మన దశరథుని 3వ భార్య సుమిత్ర వచ్చింది. సుమిత్రా దీవులు ఇండోనేషియాలో ఉన్నాయి కదా. గాంధార దేశం అంటే కాందహార్ కదా. మహాభారత కాలంలో గాంధార సార్వభౌముడైనటువంటి శకుని ఎక్కడి నుంచి వచ్చాడు? ఆఫ్ఘనిస్తాన్ కదా. గాంధార దేశం అంటే కంపూచియాలో హిందూ దేవాలయాలు లేవా? కాంబోజా దేశం కదా అది. కంపూచియా వాజ్ నథింగ్ బట్ కాంబో దేశం. సో అందువల్ల అలా పోతే అఖండ భారతం చాలా దూరం పోతుంది. సారీ టు ఇంటరప్ట్ యు నాగేశ్వర్ గారు, ఒక పక్క సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ రాజౌరి, పూంచ్, అక్నూర్ సహా పలు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతుంది. అంటే కొన్ని గంటల్లోనే
ఆ కమిట్మెంట్ని బ్రేక్ చేసేస్తుంది. ఎలా నమ్మాలి అసలు? ఆల్రెడీ 100% అదే చెప్తున్నాను. పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ బిలీవబుల్ నేషన్. ఎందుకంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు, ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు. ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ, అనాగరిక దేశం. ఇట్ ఇస్ అ ఫెయిల్డ్ నేషన్, అది విఫలమైన దేశం. ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్. ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీం మునీర్తో మాట్లాడి మీరు గమనించండి. అంటే అమెరికా కూడా అంగీకరిస్తుంది అది ఆర్మీ నడుపుతున్నదని. మన 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 త్రివిధ దళాధిపతులతో అమెరికా విదేశాంగ మంత్రి మాట్లాడిండా? మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో మాట్లాడిండా? మార్క్ రూబియో మరి అక్కడ అసీం మునీర్తో మాట్లాడిండు, ఎందుకంటే వాడే లివర్. అందువల్ల ఖచ్చితంగా ఈ మన భారతదేశం అప్రమత్తంగా ఉండాలి అని నేను ఈ చర్చ మొదలైనప్పటి నుంచి అదే చెప్తున్నా. భారతదేశం అప్రమత్తంగా ఉండాలి, పాకిస్తాన్ను నమ్మకూడదు. కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక. కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి? యుద్ధం వస్తే సంగతి తేలుస్తాం కనుక. నేను డే 1 నుంచి చెప్తున్నది అదే. యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు. అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడి తీరాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. సో అందువల్ల వీ డు నాట్ డిక్లేర్ అ వార్ ఆన్ ఎనీవన్, బట్ ఈ వార్ ఇస్ థ్రస్ట్ అపాన్ us, వాట్ షుడ్ బి డన్? ఏం చేస్తాం? మన యుద్ధం శాంతి మాత్రాలు చెప్పుకుంటూ కూర్చుంటామా? అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి. కానీ లెట్ us వెయిట్. ఇప్పుడు ట్రంప్ ఆన్సర్ ఇవ్వాలి, మనం కాదు. ఆన్సర్ ఇవ్వాలి ట్రంప్ కదా. అసలు మన భారత్ ప్రకటించకుండానే ఇమీడియట్ గా ఆ క్రెడిట్ అంటే క్లెయిమ్ చేసుకున్నారు. అతనే కదా రచించింది, వాళ్ళు కదా. ఇప్పుడు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా అమెరికానే. సో అందువల్ల మనం అమెరికాకి చెప్పాల్సింది అంటే నీవు మా ఇద్దరి మధ్య డీల్ కుదిర్చాల్సింది కాదు, నీ క్లయింట్ అయినా పాకిస్తాన్కి చెప్పాయా, మాతోనే సంబంధం. అసలు మాతో మేము కాల్పులు జరుపుతామని అంటే కదా విరమించుకోవడము. అంతే కదా. మేము ఎక్కడ కాల్పులు జరుపుతా ఉన్నాం? మా పైన పహల్గాన్ దాడి జరగకపోతే ఇదంతా అయ్యేదా? ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టవల్లమా? అందువల్ల భారత వైఖరి ఎలా ఉండాలి ట్రంప్కైనా ఎవరికైనా? అసలు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ టు టాక్ విత్ ఇండియా అండ్ పాకిస్తాన్. లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ with both India and Pakistan. Trump, we have discussed with the senior officials of India and Pakistan. Yes, అమెరికా మాట్లాడినప్పుడు మనం మాట్లాడతాం, అంటే మనం చెప్పాల్సింది ఒక్కటే, యూ స్టాప్ పాకిస్తాన్. అది మీ క్లయింట్ అయ్యా. అమెరికా ఇవాళ $1 బిలియన్ IMF ద్వారా ఇప్పించకపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? అవును, దివాలా తీసే పరిస్థితి కదా. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వాళ్ళు మాకు అప్పులు కావాలని అనౌన్స్ చేశారు. అది తర్వాత మేము చేయలేదని పాకిస్తాన్ మాట్లాడుతోంది. బట్ చాలామంది నమ్మేది ఏంటంటే పాకిస్తాన్ అధికారికంగా చేసి తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో వెనక్కు తీసుకున్నారని. తోటి ముస్లిం దేశాలు సమర్థించడం లేదు పాకిస్తాన్ను. మీరు ఎక్కడైనా ప్రతిసారి కశ్మీర్ ఇష్యూ వస్తే మాట్లాడే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ అండ్ OIC సమావేశం జరిగిందా ఎక్కడన్నా? OIC తీర్మానం చేశారా? యునైటెడ్ నేషన్లో పాకిస్తాన్ ఇది నాన్ పర్మనెంట్ మెంబర్. ఇప్పుడు యునైటెడ్ నేషన్లో ఏమనిస్తే అందరూ పాకిస్తాన్ చీవట్లు పెట్టారు. మొదలు ఆ పహల్గామ్ బాధితుల ఘటనకు నువ్వు జవాబుదారీగా ఉండు అన్నారు. ఏమైనా అసలు ఈ తీవ్రవాదం సంగతి ఏంది అని అడిగారు. ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తాన్ కుతంత్రాలు ఏమీ కాలే, వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. మరి ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో పాకిస్తానే ఉంది నాన్ పర్మనెంట్ మెంబర్గా. పర్మనెంట్ మెంబర్గా పాకిస్తాన్ ఫ్రెండ్ చైనా ఉంది, కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు కదా. యునైటెడ్ నేషన్స్లో అసలు ఒక్క స్టేట్మెంట్ అనేదా? సో అందువల్ల వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ నడిపేది ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ కాదు. మనకంటే నరేంద్ర మోడీ ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్, ఓ పార్లమెంట్ ఉంటుంది, ఒక ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, పార్లమెంట్లో జవాబుదారితనం ఉంటుంది, మనకు న్యాయ వ్యవస్థ ఉంది, మన మిలిటరీ మన ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల మేరకు నడుస్తుంది.